జగన్ ప్రతీకార రాజకీయాలతో అవమానించాడు కాబట్టి అతన్ని ఇంటికి పంపారు జనం. అలాంటి రాజకీయాలు మనం చేయకూడదు, నిర్మాణాత్మకంగా ఉండాలని చంద్రబాబు గారు అనుకున్నారు. అయితే అంతకుముందు బాబు గారి టూర్లలో వివిధ సందర్భాల్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు కార్యకర్తల్లో మాత్రం ఉత్తేజాన్ని నింపి ప్రతీకారం తీర్చుకోవాలన్నటువంటి కసే వాళ్ళలో కనిపించింది. దానికి రెడ్ డైరీ ఊతమైంది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే బాబు గారు బాధ్యతగా ఆగుదామన్నా సరే ఆగనీయట్లేదు. ఇప్పుడు ఓ పక్కన గ్రౌండ్ లెవెల్లో శిలాఫలకాల ధ్వంసాలు, విగ్రహాల ధ్వంసాలు ఒక ఎత్తు అయితే, గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న దాడులు మరొక ఎత్తు అయితే, అవి ఎక్కడ ఆపే ప్రయత్నం చంద్రబాబు గారు ప్రతీకారాలు వద్దని ఆయనే చెప్తున్నారు. అట్లాగే కక్ష సాధింపు చర్యలు ఉండవని లోకేష్ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ వద్దంటున్నారు. కింద జరిగేది జరుగుతోంది. అది ఒక ఎత్తు అయితే, అధికారులని ఆనాడు ఉన్నటువంటి అధికారులని పక్కన పెట్టడం అన్నటువంటిది కూడా అదే విధంగానే జరుగుతోంది. చివరికి గోపాలకృష్ణ ద్వివేది ఎవరైతే గతంలో తెలుగుదేశం వాళ్ళందరికీ చాలా కసి ఉంది ఆయన మీద, ఆయన అయితే తన పని తనే చేశాడు, తన డ్యూటీ తనే చేశాడు. 2019 ఎలక్షన్స్ టైంలో చంద్రబాబు గారు సీరియస్గా విమర్శించింది గుర్తుంది కదా, అప్పుడు ఆయన ఎన్నికల కమిషనర్. అప్పటి నుండి ఆయన మీద చాలా కసి ఉంది తెలుగుదేశం వాళ్ళకి. దాంతోపాటు జగన్ హయాంలో పోనీ వివాదాస్పదమైంది ఏదన్నా ఉంటే గనుల శాఖ చేశారు. గనుల శాఖ ఎవరు చేసినా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూలంగానే నడుస్తుంది. కానీ అప్పటి కసే ఉంది. అయితే బాబు గారికి ఆ కసి ఏం లేదు. ఆయన తన డ్యూటీ తను చేస్తారని ఫీల్ అయ్యి ఆయన కార్మిక శాఖ ఇట్లాంటి శాఖలో పోస్టింగ్ ఇచ్చారు. దాంతో తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళే ఆయన్ని టార్గెట్ చేస్తూ ఏంటి బాబు గారు ఇది ఇట్లాంటిది మాకు అందరికీ నచ్చట్లేదంటూ పదే పదే పోస్టులు చేసిన తర్వాత ఆయనకి వేసిన పోస్టింగ్ని క్యాన్సిల్ చేస్తా ఆయన్ని జీఏడీకి రిపోర్ట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఇది ఓవరాల్గా బాబు గారు కార్యకర్తల్ని మార్చాలనుకున్నారు, కానీ కార్యకర్తలు బాబు గారిని మార్చారు. ప్రస్తుతం అయితే ఈ వ్యవహారం అన్నటువంటిది సీరియస్గానే నడుస్తోంది.